మధ్యాహ్నం 12:40 సమయంలో ఈ బ్లోఅవుట్ ఏర్పడింది. అయితే నిన్నటికి ఇప్పటికీ కనుక పరిస్థితిని కనుక అంచనా వేసినట్టయితే చాలా వరకు మంట యొక్క తీవ్రత తగ్గింది, ధ్వని తీవ్రత కూడా. ఎందుకంటే చాలా భారీ శబ్దం వచ్చింది నిన్నంతా. సుమారుగా 200 మీటర్లు వ్యాపించినటువంటి మంటలు ప్రస్తుతం అయితే మనకి ఒక నిన్నటి పరిస్థితి చూసుకున్నట్టయితే 80% దాకా తగ్గిందని చెప్పుకోవచ్చు. నిరంతరం కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. ఇటు రాజమండ్రి నుంచి, నరసాపురం నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఓఎన్జీసీ సంబంధించినటువంటి రెస్క్యూ టీం అంతా కూడా నిరంతరం ఫైర్ ఫైటింగ్ చేస్తుంది. సమీపంలో ఉన్నటువంటి ఒక పంట కాలం నుంచి నీళ్లను తీసుకుని ఫైర్ ఇంజిన్లు సుమారుగా మనకి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనకి సమీపంలో పూర్తిగా కూడా మంటలను అదుపు చేయడం కోసం మొత్తం అంతా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. నిరంతరం కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. కొంతవరకు సఫలమైందని చెప్పుకోవచ్చు. ఓఎన్జీసీ అధికారులు చేస్తున్నటువంటి ఫైర్ ఫైటింగ్ సఫలమైందని చెప్పుకోవచ్చు. మంటల్ని అదుపు చేసిన తర్వాత పూర్తిగా కూడా ఆ బావిని మూసివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ బావిని ఆ బావి అంతా కూడా మూసివేయడం కోసం దీన్ని బ్లోఅవుట్ ప్రివెంటర్ ప్రక్రియ అంటాం. ఈ ప్రక్రియ కోసం కొంత సామాగ్రిని కూడా ఇరుసుమండ గ్రామం వరకు తీసుకొచ్చారు. అలాగే నిపుణులను సంప్రదిస్తున్నారు.